పాస్పోర్ట్ జారీలా పోలీసులు సరిగ్గా పనిచేస్తలేరని విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఫాస్ట్ ట్రాక్ సిస్టంలా జల్దీ చేయాలని చెప్తుండడంతో వాళ్ళు కూడా ఎంక్వైరీ సరిగ్గా చేయకుండానే రిపోర్ట్ ఇచ్చేస్తున్నారు. గిట్టనే ఇద్దరు ఉగ్రవాదులకు కూడా పాస్పోర్ట్ ఇచ్చేసిరు. వాళ్లకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని తెలియడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. పాస్పోర్ట్లు ఇచ్చుట్లల్లా జల్దీ పనిచేస్తున్న పోలీసులు ఎస్బీ విచారణలో మాత్రం ఆలస్యం చేస్తురని బదనమవుతురు. గతంలా పాస్పోర్ట్కు అప్లై చేస్తే ముందుగల్లా ఆ వ్యక్తి పూర్వపరాల మీద ఆరా తీసేటోళ్లు. అతని ట్రాక్ రికార్డ్ మొత్తం ప్రిపేర్ చేయనీకి కనీసం 2-3 నెలలు పట్టేది. అయితే ఇప్పుడు గింత టైం పట్టదంటుర్రు పోలీసోళ్లు. 3 రోజులల్లా చేతికి పాస్పోర్ట్, వారం రోజులల్లా ఎంక్వైరీ రిపోర్ట్ ఇవ్వాలనే ఆదేశాలుండుతోని సిబ్బంది చేసేదేం లేక హడావిడిగా రిపోర్టు పంపిస్తుర్రు. పాస్పోర్ట్ అంటే ఆసమాషి వ్యవహారం కాదంటూరు కొందరు పోలీసోళ్లు. ఎందుకంటే ఈ మధ్య హైదరాబాద్లో క్రైమ్ రికార్డు ఉన్నోళ్లే పాస్పోర్ట్ తోని దేశం దాటి ఐసిస్ కార్యకలాపాలని నగరం అడ్డాగా నడిపేందుకు స్కెచ్ గీసి చివరికి పోలీసులకు చిక్కిర్రు. ఈ ఇన్సిడెంట్ల తేలిన విషయం ఏంటంటే వాళ్ళకి పాస్పోర్ట్ జారీ టైంలా ఎస్బీ సిబ్బంది క్లీన్ చీట్ ఇచ్చిర్రు. పాస్పోర్ట్ జారీ కేసుల సిటీ పోలీస్ విభాగంలో కానిస్టేబుళ్లను, హోంగార్డుల్ని అరెస్ట్ చేసిర్రు. కానిస్టేబుళ్లు బషీర్ అహ్మద్, సలీంలతో పాటు పాస్పోర్ట్ ఏజెంట్ అన్సారీల్ని కూడా అరెస్ట్ చేసిర్రు. ఉగ్రవాద సంస్థ హుజీ మూలాలతోని కూడా సంబంధం ఉన్నట్లు అప్పట్లా దర్యాప్తులు తేల్చిర్రు. ఆ ఇన్సిడెంట్ మర్చిపోకముందే రీసెంట్ గా ఇంటర్నేషనల్ కాల్స్ డైవర్ట్ గ్యాంగ్ లోని సిద్దికీకి 2 పాస్పోర్ట్లు జారీ చేయడంతోని పాస్పోర్ట్ జారీ వివాదం మొదటికొచ్చింది. ఈ వ్యవహారంలో పాస్పోర్ట్ జారీ చేసిన పోలీస్ సిబ్బంది మీద కూడా కేసు నమోదు చేసి రిమాండ్కు పంపిర్రు ఆఫీసర్లు. ఇన్ని రోజులు పాస్పోర్ట్ కోసం క్రిమినల్ కేసులు ఉన్నాయో లేదో 1-2 సార్లు చెక్ చేసేటోళ్లు. కానీ మారిన నిబంధనలతోటి పూర్తిగా విచారం చేయకుండానే రిపోర్ట్ ఇచ్చేస్తురు. గంతేకాదు, పాస్పోర్ట్ ముందే వ్యక్తి చేతికి అందించి తర్వాత పోలీస్ వెరిఫికేషన్ ఎప్పుడైనా చేయవచ్చుననే వెసులుబాటు కూడా కల్పించారు. దీంతోని పాస్పోర్ట్ జారీ టైంలో జరగాల్సిన పక్క ఎంక్వైరీ జరగట్లేదంటూరు మాజీ పోలీస్ ఆఫీసర్లు. ఎంక్వైరీ లెస్ పాస్పోర్ట్ జారీ చేస్తే అసాంఘిక శక్తులకు అవకాశంగా మారుతుందంటూరు.